అన్న ఇప్పుడే చూశాను రాజధాని ఫైల్స్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. సో భూములు ఇవ్వటం అనేది రాజధానికి అది అక్షరాల నిజం అన్నమాట. 33,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత రాజధాని కోసం ఆ రైతులు ఎందుకు మేము భూములు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు కట్టలేదు, ప్రభుత్వాలు ఎందుకు మారిపోతున్నాయి, మారిన తర్వాత ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీ నెక్స్ట్ ప్రభుత్వం ఎందుకు దాన్ని మాట మీద నిలబట్టలేదు అనేది చాలా చాలా పెయిన్ఫుల్తో చూపించారనమాట. సో ఈ సినిమాలో ప్రజలే రాజధానిని నిర్మించుకోవచ్చు అనే పాయింట్ని అయితే చాలా బాగా చూపించారు. సో చాలా అంటే చాలా బాగుంది. ఆ రైతుల ఎమోషన్స్ కానీ ఆ రైతుల ధర్నాలు కానీ అన్నీ మన విలేజ్లో జరిగినట్టే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ఈ సినిమాలో డైలాగులు అయితే పంటకు నీరు ఎంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంత అవసరం. ఇక నుంచి నీ నోటి నుంచి వచ్చే మాట అయినా అరుపైనా అది అమ్మని కాదు ఐరావతి అని రావాలి. ఇలాంటి డైలాగులు చాలా చాలా ఉన్నాయన్నమాట. 140 కోట్ల జనాభాకి ఒక రాజధాని ఉంటే ఆ 4 కోట్ల జనాభాకి 4 రాజధానులు ఏంటి, ఇలాంటి డైలాగులు చాలా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఆంధ్రుడి గుండె చప్పుడు ఐరావతి అని డైలాగ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ ఎమోషన్ సీన్స్ కానీ ఆ ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తున్నాయి అనేది చాలా క్లియర్గా చూపించారనమాట. చాలా చాలా బాగుంది. సో అందరూ వచ్చి థియేటర్లో చూడండి. అమరావతి ఫైల్స్ ప్రతి ఒక్క సీను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. రైతుల యొక్క ఆవేదన, ఒక డైలాగ్స్ కానీ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. లాస్ట్లో క్లైమాక్స్ కూడా చాలా వెరైటీగా ప్లాన్ చేశారు. ప్రజలే రాజధానిని నిర్మించుకోవచ్చు, ప్రజలే రాజధానికి డబ్బులు ఇచ్చారు. సో చాలా చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి రాజధాని ఫైల్స్. అన్న ఇప్పుడు రాజధాని ఫైల్ చూసిన నాకు ఒకటే అనిపించింది అన్న, ఎందుకంటే రైతుల గురించి రైతుల గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ఇలాంటి కష్టాలు అంటే నా తెలంగాణ ఆంధ్ర కాదు, ఆంధ్రలో ఆంధ్రలో ఎట్లా జరిగో నాకు తెలియదు. ఈ సినిమా ద్వారా నేను చూసినా నాకైతే బాగా అనిపించింది. ఒక రైతు కష్టం రైతుకే తెలుసు అన్న. ఏ పార్టీ నాయకునికో ఏ హైదరాబాద్ నుండి ఏం తెలుస్తుంది, పొలంలో పోయి పని చేస్తే ఆ రైతు వాల్యూ, ఆ రైతు పడే కష్టాలు, ఒక రాజధాని కోసం అంటే వాళ్ళ పొలాన్ని అంటే మన దేశం బాగుపడుతుంది అంటే రైతులు వాళ్ళు తినే పొలాన్ని పండించే పొలాన్ని వాళ్ళకి ఇచ్చిండ్లు. అదైతే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం బాగుపడుతున్నా అంటే ఆ భూమిని ఇచ్చి అది చేయడం, ఆ స్టోరీ ఎంచుకోవడం నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీ మాత్రం మస్తు ఉందని నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్ ఇవ్వగలను. ఇలాంటి స్టోరీ తీసుకొని చేయడం అయితే చాలా బాగా ఉంది. రాజధాని ఫైల్స్ సినిమాకు రైతుల కష్టాలు, ప్రతి ఒక్క రైతు ఇలాంటి సినిమా చూడాలా, చూడండి మన కష్టాలు సినిమా చూపించడం నాకైతే అనిపించింది. సినిమా మాత్రం మస్తు ఉందని అందరూ చూడండి. జై జవాన్ జై కిసాన్. సార్ ఎలా ఉంది సార్ సినిమా? నాకైతే నచ్చిందన్న సినిమా రాజధాని ఫైల్స్. ఎందుకంటే జనాలకి, అమరావతి ప్రేక్షకులకి, ఆ రైతులకి వాళ్ళకి జరిగిన నష్టాన్ని చూపించారు. 60% వరకు నిజం ఉంది, 40% వాళ్ళు ఫిక్షనల్గా తీసుకుని ఆ ప్రశాంత్ కిషోర్ క్యారెక్టర్ కానీ, కొడాలి నాని క్యారెక్టర్ కానీ, కొంచెం అండ్ విజయసాయిరెడ్డి గారి క్యారెక్టర్ కానీ మరీ ఉన్నారు. వాళ్ళలో క్రూరత్వం ఉంది, మొత్తం అంతా అదే రౌడీ రాజకీయమే వాళ్ళదంతా. కానీ అంతలాగా ఉండకూడదు, వాళ్ళని చంపే క్యారెక్టర్ లాగా చూపించకూడదు అనేది నా ఫీలింగ్. బట్ సినిమా రైతుల కోసం తీసిన సినిమా అండ్ రాజధాని కోసం, మెయిన్గా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేశారు ఈ రోజున. సో రాజధాని ఉండాలి, రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఎట్లా? ఆ రాజధాని లేని రాష్ట్రంగా చేయడం అనేది చాలా తప్పు. అండ్ ఆయన అలాగే బుర్ర లేని వ్యక్తిలాగా ఆలోచించారు జగన్ ప్రభుత్వం అనేది నాకు క్లియర్గా అర్థమైంది. సినిమాలో మనకి 4 రాజధానులు అని చెప్పారు, కొంచెం సినిమా కోసం మార్చుకున్నారు. 3 రాజధానులు ప్రతిపాదించాడు. 3 రాజధానులు ప్రతిపాదించడానికి నిజంగా నీకు బుర్ర ఉందా? సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇప్పుడు పడుతున్న కష్టం చూస్తున్నాం. 3 రాజధానులు ఉండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఒక రాజధాని ఉంటే అక్కడి నుంచే పనులన్నీ జరుగుతాయి, డెవలప్మెంట్ జరుగుతుంది, ఏం కావాలన్నా కంపెనీస్ రావడం జరుగుతుంది. సో డెవలప్మెంట్ నీకు అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ మొత్తం అంతా స్ప్లిట్ అవుతుంది. అలాంటి ప్లాన్ చేసుకోవాలి. కానీ నువ్వు న్యాయం ఒక దగ్గర, సెక్రటేరియట్ ఒక దగ్గర, ఇంకో దగ్గర అని 3 రాజధానుల కింద విభజిస్తానంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? అలాగే నోటుకు నోటు వేస్తే డబ్బులు ఇచ్చేస్తే జనాలు ఓట్లు వేసేస్తారు అనుకుంటున్నావా? మారారు జనాలు, ఆలోచనలు మారింది, చదువుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. డబ్బిస్తే నువ్వు డబ్బిచ్చిన డబ్బుల్ని అవసరాలకు వాడుకున్నా నాయకుడికి మాత్రమే ఓటేయడానికి రెడీగా ఉన్నారు. బట్ సినిమా చూసి ఇంపాక్ట్ అయ్యి ఓట్లు వేయొద్దు. ఎవరికైనా చెప్పేది అదే, మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తున్నా, సినిమా చూసి ఇంపాక్ట్ అయ్యి ఓట్లు వేయొద్దు. సినిమాగానే చూడండి, జరిగిన వాస్తవాలను తెలుసుకోండి. కానీ మంచి నాయకుడు ఎవరు, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, వాడు మనకు వస్తే మనకేం చేస్తాడు, ఒక ఛాన్స్ అడిగాడు కదా అని ఛాన్స్ ఇచ్చేసాడు, నెత్తి మీద కూర్చోబెట్టుకుంటే 5 ఏళ్ళు రాజధాని లేకుండా చేస్తాడు. అలాంటి నాయకుడు కావాలా? లేదంటే ఒక మంచి చేస్తాను, ప్రజల కోసం ఆలోచిస్తాను, జరిగిన వాస్తవాలను బయట పెడతాను, ప్రశ్నిస్తాను, ఖచ్చితంగా నేను
గవర్నమెంట్ ఫామ్ చేసినా లేదంటే అపోజిషన్లో ఉన్నా కూడా నేను ప్రశ్నించే తీరుతాను అనే నాయకుడు కావాలా అనేది ఆలోచించుకొని ఓటేసేటప్పుడు నాయకుడికి ఓటేయండి, రాజకీయ నాయకుడికి కాదు. రాజకీయ నాయకుడు జగన్, నాయకుడు ఎవరు అనేది నేను చెప్పను. ఎందుకంటే నాయకుడు ఎలా ఉండాలి, నాయకుడు లక్షణాలు ఏంటి అనేది ప్రజలకి తెలుసు. సో ప్రజలు ఓట్లు వేసేటప్పుడు మటుకు సినిమాలతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చూపించే సినిమాలు ఎలక్షన్స్ ముందు కావాలని రిలీజ్ చేస్తూ ఉంటారు. సినిమాలు బట్టి ఓట్లు వేయకండి, నిజాన్ని తెలుసుకొని నిజం ఏంటి అనేది తెలుసుకొని. అలాగే మీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. మన తాతల నుంచి టీడీపీకి వేస్తున్నాం, మన తాతల నుంచి వైసీపీకి వేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు మన కుటుంబానికి ఎంత చేశారు? రాజశేఖర రెడ్డి గారు చేశారేమో. జగన్ నెత్తి మీద టోపీలు పెట్టడంలో ముందున్నాడు. ఇంకొక 5 ఏళ్ళు జగన్ మీ నెత్తి మీద ఉంటే ఏం జరుగుతుందో ఆలోచించుకుని ఓటేయండి. ₹1 తిన్నా వచ్చిన ₹10లో ₹9 పంచే నాయకుడికి కావాలి. అంతేగాని మొత్తం ₹10కి ₹15 ఎక్కడి నుంచైనా పక్క నుంచి లాక్కొచ్చి తినే నాయకుడు కాదు జగన్. అలాంటి నాయకుడే నా దృష్టిలో మటుకు. ఇంకొక 5 ఏళ్ళు ఆంధ్ర గనక జగన్ చేతిలో ఉంటే ఆంధ్రాని పక్క దేశానికి అమ్మేసుకోవచ్చు, మధ్యలో నుంచి అలా మొక్క తీసేసి. సో ఆలోచించుకొని ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేగాని సినిమాలు చూసి మటుకు ఓట్లు వేయకండి.